కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టారు. ఇక్కడ ఎవరు గెలవలేరని నమ్మకానికి వచ్చారు. దానికి తగ్గట్లుగానే జనం పట్టం కట్టారు. ఆ టెంపోను అదేలా కొనసాగించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ వర్గ పోరు కోటకు బీటలు పడేలా చేశాయి. కర్నూలులో రాజకీయ ఆధిపత్యం కాంగ్రెస్ వైసీపీలదే. టీడీపీ ఆవిర్భావం తర్వాత కొన్నిసార్లు ప్రభావం చూపినా మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్ వైసీపీలదే పైచేయి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఖతమవ్వటంతో ఆ ఓటు బ్యాంకు వైసీపీకి వెళ్లిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించింది. 2014లో ఎస్వి మోహన్ రెడ్డి గెలుపొందగా 2019 ఎన్నికల్లో సీటు మార్పిడి జరిగింది. మైనార్టీ వర్గానికి చెందిన హఫీజ్ ఖాన్ కు టికెట్ ఇచ్చారు. లో వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు భూమా నాగిరెడ్డి బావమర్ది ఎస్వి మోహన్ రెడ్డి విజయం సాధించారు. కానీ వైసీపీ అధికారంలోకి రాలేదు. 2014, 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం కొలువుతీరింది. కొన్నాళ్లకు టీడీపీ గూటికి వెళ్లిపోయారు ఎస్వి మోహన్ రెడ్డి. దీంతో హఫీజ్ ఖాన్ కు ప్రాధాన్యత వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో తిరిగి వైసీపీకి వచ్చేశారు. అయితే అప్పటికే టికెట్ హఫీజ్ ఖాన్ కు వైసీపీ అధినాయకత్వం టికెట్ ప్రకటించింది. ఇక హఫీజ్ ఖాన్ కు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి తలెత్తింది. భేదాభిప్రాయాలతోనే ఎన్నికల ప్రచారం చేసి హఫీజ్ ఖాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించారు ఎస్వి మోహన్ రెడ్డి. పంతొమ్మిది 2024 మధ్య వైసీపీ ప్రభుత్వమే అధికారంలో రావడంతో కర్నూలులో హఫీజ్ ఖాన్ చక్రం తిప్పారు. ప్రజాభిమానాన్ని చురగొనే ప్రయత్నం చేశారు. కర్నూలులో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వర్గపోరును కూడా ఎదుర్కొని నిలబడగలిగారు. కేజీ టు పీజీ వరకు కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినాడు. అండ్ దాంతోపాటుగా నాడు నేడు అనే పథకం ద్వారా ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ పాఠశాలల రూపురేఖలను మార్చి ప్రైవేటు కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి పాఠశాలలకు దీటుగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్స్ చేసి చూపించాడు ఆల్రెడీ. అండ్ అమ్మ ఒడి ద్వారా పిల్లలు ఎవరూ కూడా కూలి పనులకు పోకోకుండా వచ్చి మంచి విద్యని చదువుకోవాలని చెప్పేసి అమ్మ ఒడి అనే ఒక గొప్ప కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రజలకు అందించాడు. కర్నూలు విషయానికి వస్తే మటుకు ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కర్నూలులోన న్యాయ రాజధాని పెట్టి కర్నూలు కూడా వన్ ఆఫ్ ద క్యాపిటల్గా డెవలప్ చేద్దామని చాలా కృషి జరిగింది. హఫీజ్ ఖాన్ పైన వైసీపీ అధినాయకత్వానికి ప్రత్యర్థి వర్గం ఫిర్యాదు చేయడంతో 2024 ఎన్నికల నాటికి హఫీజ్ ఖాన్ టికెట్ కోల్పోయారు. రిటైర్డ్ ఉన్నతాధికారి ఇంతియాజ్ ను బరిలోకి దించారు. ఈ క్రమంలోనే అప్పటికే తారాస్థాయికి చేరిన వర్గపోరుతో 2024 ఎన్నికల్లో కర్నూలులో వైసీపీ ఓటమి పాలయ్యింది. టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఘన విజయం సాధించారు. హ్యాట్రిక్ కొట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నా పార్టీలో చిన్న చిన్న విభేదాలు ఫ్యాన్ ముక్కలయ్యేలాగా చేశాయి. అంతర్గత పోరును కూడా పక్కన పెడితే మళ్లీ ఫ్యాన్ తిరగటం ఖాయమని ఆ పార్టీ నేతలు కేడరే చెప్తోంది.